ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు, నేను ఏదైతే వాగ్దానం చేశానో అది నీ పక్షముగా స్థిరపరుస్తానని ఈరోజు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. దేవుడు నీతో చెప్పారు, నీ బిడ్డను ఆశీర్వదిస్తానని. దేవుడు నీకు తెలియజేశారు, నువ్వెన్నటికీ కూడా సిగ్గుపడవని. ఏదైతే దేవుడు నీకు మాటిచ్చారో ఆ వాగ్దానాన్ని దేవుడు నీ పట్ల నేటి నుంచి స్థిరపరచబోతున్నాడు ఆయన. ఆమేన్. ఇది ఎలా జరుగుద్ది అంటే కేవలము నీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది చెప్తారు, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు అలా చెయ్యని. కానీ దేవుని లేఖనం ఒకటే చెప్తుంది, ఆయన చిత్తానుసారంగా జీవించి. ఇక్కడ ఈరోజు ఈ మాట మనం ఆలకిస్తున్నాం కదా, ఈ మాటను ఆనాడు దేవుడు సొలొమోనుతో చెప్తున్నారు. సొలొమోనుతో దేవుడు చెప్తున్నారు ఏంటో తెలుసా? నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ, నా కట్టడలన్నిటినీ నువ్వు పాటించాలి. ఇదిగో అప్పుడు నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానాలన్నీ కూడా నీ పక్షాన నేను స్థిరపరుస్తానని. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నావో, నువ్వు ఉన్న స్థానము నుంచే నువ్వు దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. నువ్వు ఉన్న పరిస్థితుల్లోనే నీవు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉండాలి. నీ కుటుంబాన్ని కట్టుకుంటూనే, నిన్ను నువ్వు జాగ్రత్తగా పాపానికి దూరంగా ఉంటూ కాపాడుకుంటూనే ప్రభువుతో నువ్వు అంట కట్టబడి జీవించుట వలన వాగ్దానాలన్నీ కూడా దేవుడు నీ పట్ల స్థిరపరుస్తారండి. ఈరోజు నువ్వు చేయాల్సింది పాపానికి దూరంగా ఉంటూ పవిత్రంగా జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా ముందుకి అడుగులు వేయాలి. ఆయన అంటున్నాడు, నీ కష్టాన్ని నేను చూస్తాను, నీ ప్రతిఫలం ఏదైతే నీకు రావాలో అది నేను నీకు ఇస్తాను, నేను విడువక. ఇదిగో నేను చేసిన ప్రతి వాగ్దానమును కూడా నీ పట్ల దేవుడు స్థిరపరుస్తానంటున్నాడు. నువ్వేమాత్రం అధైర్యపడొద్దు. నా బిడ్డలు ఇంకా సెటిల్ అవ్వలేదే, నా జీవితం ఇంకా ఎలా ఉండిపోయిందే, ఎప్పుడు ఈ కోర్టు కేసులు తొలుగుతాయి, ఎప్పుడు నాకు న్యాయం జరుగుద్ది, నేను ఎప్పుడు అనుకున్నది చేయగలుగుతానని చెప్పి నువ్వు బెంగ పెట్టుకోవద్దు. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు. ఈరోజు ఆయనే, నీ తండ్రే నీతో చెప్తున్నాడు, నేను నీ పట్ల స్థిరపరుస్తాను అని. ఆనాడు అబ్రహాము గారిని మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. విశ్వాసులకు తండ్రి. 99 ఏళ్ళు వచ్చేసింది, 100వ సంవత్సరం వచ్చేసింది. దేవుడిచ్చిన వాగ్దానం ఇస్సాకుని ఆయన ఇచ్చాడంతే. సారమ్మ గారికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, అయినా దేవుని వాగ్దానము నెరవేరింది. ఈరోజు నీ వయసు అయిపోతుందని నువ్వు ఆలోచించొద్దు, ఆలస్యం అయిపోయిందని నువ్వు అనుకోవద్దు. దేవుడు ఈరోజు చెప్తున్నాడు, ఆయన ఏదైతే వాగ్దానం నీకు చేశాడో అది నీ పట్ల దేవుడు స్థిరపరచబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయి. యేసు నామంలో ఈ వాగ్దాన ఫలము ఈరోజు నువ్వు పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.